దీని మీద కఠినమైనటువంటి దీక్షలాగా పనిచేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మూసీ నది ఈరోజు మనం చూస్తున్నాం. సో ఇది పాలకుల తప్పిదాలున్నాయి, మానవ తప్పిదాలున్నాయి. చాలా నిర్లక్ష్యం మూసీ నది పైన ఉంది. ఆ నిర్లక్ష్యమే ఈరోజు మనం ముక్కు మూసుకొని పోయేటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో బడ్జెట్లో కేటాయింపులు లేమితోటి గతంలో మూసీ నది ప్రక్షాళన అట్లాగే అటకెక్కిపోయింది. దానిలోంచి తట్టెడు మట్టి కూడా తేలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇది ఆశించిన స్థాయిలో ప్రక్షాళన జరుగుతుందా, కాగితాలకే పరిమితం అవుతుందా గతంలో లాగా అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు కనిపిస్తున్నాయి. బట్ దీనికి క్లారిటీగా హైడ్రాను చూపిస్తున్నారు. వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళను వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కొత్త ఇండ్లు వాళ్ళకి కేటాయించి ఆ తర్వాతనే మేము కట్టడాల జోలికి వెళ్తాం, వాళ్ళ ఇండ్లను కూలగొడతాం అని చెప్పేసి. బట్ ప్రక్షాళన అంత ఈజీనా? దుబాయ్ రివర్ ఫ్రంట్ను ముఖ్యమంత్రి చూడడం జరిగింది. థేమ్స్ నదిలాగా మారుస్తామంటూ అక్కడ కూడా ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనలో పోవడం జరిగింది. సో ఒక పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే మూసీ ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి ముందడుగు వేసిందని అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? గతంలో కూడా విదేశీ పర్యటనలు జరిగినాయి బీఆర్ఎస్ టైంలో కూడా. ఒకటి శ్రీకాంత్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మూసీ ప్రక్షాళన అండి, ఈ మురికి పూట ఏదైతే ఉందో దాన్ని మొత్తం నేను తెల్లం చేసి అక్కడ ఉండేటువంటి ఈ దుర్గంధాన్ని అంతా కూడా పారదోలి హైదరాబాదు మూసీని ఒక సుందరీకరణ చేస్తా అనేటువంటిది ఏదైతుందో అది అందరం స్వాగతం పలకవలసిందే, స్వాగతించాల్సిందే. అంటే రెండో ఆలోచన లేదు, మంచి పని. గతంలో టీఆర్ఎస్ చెప్పి చేయలేకపోయింది. చేయలేకపోయిందంటే చేయలేనటువంటి కోరికలను ప్రజల ముందు పెట్టి ఆఖరికి బొక్కబోర్ల పడ్డది టీఆర్ఎస్ పార్టీ. అది చేయలేరు అనేటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చూసినారు హుస్సేన్ సాగర్ లో తాగొచ్చు నీళ్ళు అనేటువంటిది. ఎందుకంటే ఈ మూసీ గురించి నేను ఒక 57 సంవత్సరాలుగా దాన్ని రోజు దాటుతూ చూసినటువంటి సందర్భం నాకున్నది. నేను ఎందుకంటే డిగ్రీ చదవడానికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ దాటిపోయే ఓల్డ్ సిటీలోంచి దాటిపోయేటువంటి రోజు అప్పుడున్న మూసీ మామూలుగా వర్షాకాలంలో తేటగా నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి, గండిపేట యొక్క ప్రభావం, ఆ శుద్ధి చేసినటువంటి వాటర్ ఆ నల్లలు వస్తే నల్లల్నే పట్టుకుని తాగినటువంటి సందర్భం. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఏమో నీ గండిపేట నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి అనేటువంటిది అంటే ఆ మాటలు విన్నాం మేము. అంత ఆ వికారాబాద్ అడవుల్లో ఉండేటువంటి ఏదైతే ఉన్నదో ఔషధాలకు సంబంధించిన చెట్ల నుంచి జారినటువంటి నీళ్లు గండిపేటలో నుంచి ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి అది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇది ఏదైతే ఉందో ప్రక్షాళన, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అందరం ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఆస్వాదిస్తాయి, వెల్కమ్ చేస్తాయి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి ఆయన పాలన గత 10 నెలలుగా, అంటే రేపు 9వ తేదీ వచ్చినప్పటికీ 10 నెలలు అవుతుంది. 10 నెలలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏముందండి 10 నెలలే కదా ఎందుకు మాట్లాడుతున్నారు అనేటిది కాదు. చివరికి 2028కి వచ్చినప్పటికీ ఇంకో 6 నెలలు ఎలక్షన్లో పోతుంది. 10 నెలలు, అది 6 నెలలు, 16 నెలలు పోయినట్టే లెక్క వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసినా లేకపోతే నేను ఎందుకు మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు చేయగలుగుతారా, చేసేటువంటి పరిస్థితి ఉందా అని మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మేనిఫెస్టో ఏది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంటదండి. నేను ఇవాళ ఇది ఛాలెంజ్ చేస్తున్నాను. ఉంటది. మీరు ఒక్కటి చెప్పండి, వాళ్ళు 6 గ్యారంటీలు అంటే ఏంటంటే సంతకం పెట్టి ఇచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా వీళ్ళందరి సంతకాలు, ప్రియాంక గాంధీ సంతకాలు పెట్టి కార్డులు ఇచ్చినారు, మెడకేసుకోమని చెప్పి కార్డులు. వాటి గురించి దిక్కు లేదు, 13 వాటి దిక్కు లేదు, ఇంకా అనేక చెప్పినారు. వాళ్ళు చెప్పినటువంటివి మనం వింటే అసలు మర్చిపోతున్నాం మనం. నేను అందుకే వాళ్ళది ఎప్పుడైనా చర్చ కోసం అని చెప్పి వాళ్ళ 40-45 పేజీల మేనిఫెస్టో దగ్గర పెట్టుకున్న, ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నాను మాట్లాడడానికి ఏదైనటువంటిదో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మూసీ కానీ ఇతరత్ర కానీ ఇప్పుడు హైడ్రా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ముందు ప్రణాళిక లేకుండా, ఆలోచన లేకుండా, బడ్జెట్ లేకుండా 1500 కోట్లు ఇచ్చినట్టుందండి మూసీకి సంబంధించి నా జ్ఞాపకం ఉన్నంత వరకు శ్రీకాంత్ గారు. ఇక ప్రపంచంలో నుంచి ఎక్కడెక్కడ అప్పులు చేస్తాం మూసీ చూపిస్తున్నాడు. అక్కడ ఏం చూపిస్తున్నాడు? ఫోర్త్ సిటీ అని చూపిస్తున్నాడు. ఆ ఫోర్త్ సిటీ పక్కకే మేము ఉంటాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థమైతే లేదు. ఒక ప్రచారం, రోజు ఒక ప్రచారం చేయడంలో, ప్రజలను మభ్యపెట్టడంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆర్టు ఎవరికి లేదు. అది గతంలో కేసీఆర్ చేసినాడు, సరే పోయినాడు. అయినా వారి గురించి మనం మాట్లాడడం అనేటువంటిది అంత అసందర్భం. ఇప్పుడుగా మనం ఉన్నటువంటి వాళ్ళ గురించే మాట్లాడితే బాగుంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏది కొలిక్కొచ్చిందో చెప్పండి. బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వాటికి బస్సులు తక్కువైపోయినవి,
ఆఖరికి టికెట్లు కొనేటువంటి పురుషులేమో నిలబడిపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కటి ఏదో కొంత బట్ హైదరాబాద్ విషయంలో కొంత సీరియస్నెస్ కనిపిస్తోంది. హైడ్రా అనుకుంటూ చెరువులను ఆక్రమించారు, FTL పరిధిలో ఉన్న వాటిని, కమర్షియల్ వాటిని అన్ని కూలగొడుతున్నారు. అదే చెప్తున్నా. మూసీ విషయంలో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాడు, స్పష్టంగా కనిపిస్తోంది. నేను క్లియర్ గా అన్నిట్లో ముందుకెళ్తున్నాడు. దేనికి ముందుకెళ్ళలేదు శ్రీకాంత్ గారు. ఇప్పుడు అన్నిట్లో ఇప్పుడు రుణమాఫీకి వెళ్ళినాడు. ఇంకా ఇప్పుడు రేపు ఈ నెల లోపల 4.5 లక్షలకి ఖాతాలో పడతాయి అని చెప్పి గౌరవ మంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అన్ని అయిపోయినాయి అని చెప్పినారు. ఇప్పుడు రైతు సహాయాలు మనకు అర్థమైతే లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళకు ఒక ముందు ఆలోచన, ప్రణాళిక, బడ్జెట్, దీన్ని మనకు పరిమితమా కాదా అనేటువంటి దాంట్లో ముందు చూపు లేనటువంటి వాళ్ళు. ఎలా ఉందంటే ఎన్నడు పెట్ట తల్లి పెట్టకపాయే, ఎప్పుడు పెట్టే తల్లికి ఏం పుట్టింది పెట్టక అన్నట్టు చెప్పేది. అక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల్లో రుణమాఫీ జోలికి పోలేక 9 సంవత్సరాల్లో 8 సార్లు వాయిదాల ప్రకారం కడితే దాని జోలికి రాదు, అది వాళ్ళకి కనిపించదు. 9 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి బస్ ప్రయాణం సజావుగా నడిపించి కరెంట్ ఇచ్చి అన్ని చేస్తుంటే మాత్రం ఇంకా తప్పులేరడానికి ప్రయత్నం చేశారు. చెప్పండి, వాళ్ళది కూడా చెప్పండి. 9 నెలల్లో కేసీఆర్ చేసిండా లేదా చెబుతూ అది కూడా చెప్పండి. మీరు ఒక బీజేపీ పార్టీ తరఫున ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బాగా చేసిందా కూడా చెప్పండి. ఒక్కటే చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్కటే కాదు నేను చెప్పిన టిఆర్ఎస్ కూడా మాకంటే ముందు ఒక 9 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా. మీరు అక్కడ పక్కన మిత్రుడు డాక్టర్ అందే సత్యం గారు ఆర్థిక నిపుణుడు. ఆయన నాకు ఒక 40 సంవత్సరాలుగా తెలిసినటువంటి మిత్రుడు. మేము అంతా కలిసి పనిచేసినటువంటిది. మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడము ఎవడు చేయలేడు. మీరు చేసినటువంటి మేనిఫెస్టో శ్రీకాంత్ గారు, మీరు 2 చేయలేరు. 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికని నువ్వు చేయలేకపోయినావు. ప్రతి అకౌంట్ కు 15 లక్షలు అని చెప్పి నువ్వు చేయలేకపోయినావు. వచ్చిన 2 చెప్పలేకపోయినావు. 15 సంవత్సరాలు ఏం చేయలేకపోయినావు. చేసిన దాన్ని ఇప్పుడు ఎన్నికలు లేవు, ఒప్పుకోండి. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఒప్పుకోండి సార్. మీరు కనీసం సగమన చేసిరని మీరు ఒప్పుకోండి వెంకటరెడ్డి గారు. మీరు ఒప్పుకోండి సార్. మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మా చేత కాలేదు, మీరన్నా ఇవ్వండి కాంగ్రెస్ అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయండి. మేము చేస్తూనే ఉన్నాం, మేము చేస్తున్నామండి. 15 లక్షల రూపాయల అకౌంట్ లో మీరు వేయలేకపోయినా కోట్ల రూపాయలు తీసి జనానికి ఇస్తూనే ఉన్నాం. శ్రీకాంత్ గారు, ఒక్క పాయింట్ నేను చెప్తా. అసలు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఒకసారి వినండి, గతంలో దేవీలాలు హర్యానాలో రుణమాఫీ మన్మోహన్ సింగ్ గారు 60,000 కోట్లు భారతదేశ వ్యాప్తంగా రైతుల రుణమాఫీని మీరు చేయాల్సిన పని మేము ఇప్పుడు ఇక్కడ పాయింట్ అందే సత్యం గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అటు వెంకటరెడ్డి గారు అన్న పాయింట్ ఏంది?